పెద్దపల్లి జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుందనపల్లి గ్రామంలోని గొర్రెల మేకల మార్కెట్ యార్డులో మన స్థలాలను మనమే కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీలారపు పర్వతాలు యాదవ్, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ పాల్గొన్నారు. వివిధ మార్కెట్ యార్డుల నుంచి వచ్చిన సభ్యులు పాల్గొని తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుందనపల్లి మార్కెట్ యార్డు కోసం 2016లో పోరాటం చేయగా 2020 సెప్టెంబర్ 20న ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అనంతరం అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఫెడరేషన్ ద్వారా మార్కెట్ యార్డు అభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరు కాగా దాదాపు 20 లక్షలతో పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులతో షెడ్ నిర్మాణం, 90% వరకు ఫెన్సింగ్ నిర్మాణం, బోర్వెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా సుమారు 4,50,000 మిగిలి ఉన్నాయని, ఆ నిధులను విడుదల చేసి కుందనపల్లి గొర్రెల మేకల యార్డుకు ఆ మార్కెట్ యార్డును ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరినట్లు చెప్పారు. అయితే పనులు ప్రారంభించడం మాత్రమే చెబుతూ అధికారులు దాటవేత సమాధానం ఇస్తున్నారని వారు విమర్శించారు. ప్రాసెసింగ్స్ ఇవ్వకుండా ఏ కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి మించి పశు సంవర్ధక రంగం ద్వారా ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని సంఘం నాయకులు తెలిపారు. అలాగే ఎలిగేడు, ముత్తారం, కాల్వశ్రాంపూర్, ధర్మారం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ యార్డుల స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకోవాలని నిర్ణయించారు. ఆ మార్కెట్ యార్డుల చుట్టూ హద్దులను సూచించే విధంగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈరోజు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన మార్కెట్ స్థలాలు మనమే కాపాడుకుందాం అనే అంశం పైన మరి చర్చా వేదికను మరి నిర్వహించడం జరిగింది. మరి గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శైలేంద్ర రాములు యాదవ్, ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ప్రధాన కార్యదర్శిగా మరి నేను, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి శీలారపు పర్వతాలు యాదవ్ గారు, మరి మాజీ కాళశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ మరి నూనేటి సంపత్ యాదవ్ గారు మరి రావడం జరిగింది. అలాగే వివిధ మార్కెట్ల నుంచి వెళ్ళి కూడా దాని ప్రతినిధులు అలాగే ఇక్కడి ఉన్నటువంటి మార్కెట్ సభ్యులందరూ కూడా విచ్చేసినందుకు మరి వారందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మరి చర్చా వేదికను ఎందుకు పెట్టినాం, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎందుకు పెట్టినాం, అసలు కారణం ఏంది అనంటే కుందనపల్లి మార్కెట్ ఏర్పాటు కోసం 2016 నుంచి వెళ్ళి పోరాటం చేస్తే 2020 సెప్టెంబర్ 20 తారీఖు రోజున దీని ఆర్డర్ కాపీ రావడం, అదే రోజు గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఫెడరేషన్ ఏమంటానంటే గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య రాష్ట్ర నుంచి వెళ్ళి మరి 25 లక్షల చెక్కుతోటి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మరి శంకుస్థాపన చేసిన తర్వాత మరి ఆ నిధులను కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వాటిని టెండర్ ద్వారా పిలిచి సుమారు 20 లక్షల పైన ఖర్చుతోటి కొన్ని పనులు చేయడం జరిగింది. అందులో ఒకటి షెడ్డు 92% ఫెన్సింగ్ వేయడం జరిగింది, మరి బోర్వెల్ వేయడం జరిగింది. ఇట్లా 20 లక్షల పైన ఖర్చును చేయడం జరిగింది. మరి ఇంకా 4.5 లక్షల రూపాయల కలెక్టర్ అకౌంట్లోనే ఉన్నాయి. మరి ఆ 4.5 లక్షల రూపాయలను నిధులను వినియోగించి మరి ఇక్కడ మేము మార్కెట్ను ప్రారంభించాలని అంటే ఆ 4.5 లక్షలు వినియోగించండి సార్. మరి వినియోగిస్తే అందులో జీవాలకు తాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. రెండవది, అవి వాహనాల నుండి దిగేటప్పుడు ర్యాంపులు ఉన్నట్టు ఏది ఉంటే వాటికి అపాయం జరగకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదు, ఆ విద్యుత్ సౌకర్యానికి మరి ఇంకా కొంతమేర ఫెన్సింగ్ వేసేది ఉన్నది. ఆ ఫెన్సింగ్ను కూడా పూర్తిగా రక్షణ వ్యవస్థగా వేయాలని మరి పలుమార్లు ఇప్పుడున్న
కోయ శ్రీహర్ష గారికి పలుమార్లు వివరించడం జరిగింది. దీని ఆవశ్యకతను కూడా తెలియజేయడం జరిగింది. వారు అంటారు, మీరు మార్కెట్ను ప్రారంభించండి, నేను నిధులు ఇస్తాను అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నిధులు 4 నుంచి 5 సంవత్సరాలు సుమారుగా వారి చేతుల్లోనే ఉన్నాయి, కలెక్టర్ అకౌంట్లోనే ఉన్నాయి. మరి మా నిధులు మాకు ఇవ్వడానికి మాకు ఆంక్షలు పెట్టడం, నువ్వు పోయి పని చేయనంటారు. ఎవరు చేస్తారు? ప్రొసీడింగ్ లేకుండా ఏ కాంట్రాక్టర్ అయినా ఏ వ్యక్తి అయినా పని చేస్తారా? మరి ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లాకు పాలనాధికారిగా ఒక కలెక్టర్ ఉంటారు. మరి ఆ కలెక్టర్ గారికి తెలుసు కదా, మరి ఒక ప్రొసీడింగ్ అయినా కనీసానికి ఇవ్వండి అని చెప్పేసి నేను దాదాపుగా సుమారు 4 సార్లు ఎస్టిమేషన్ కాపీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి వెళ్ళి ఎస్టిమేషన్ కాపీ 4 సార్లు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి. మరి ఏమేం పనులు కావాలి, ఏ పనులకు ఎంత అవసరం ఉంటుంది అనే ఒక ఎస్టిమేషన్ తోటి 4 సార్లు ఇచ్చినా కూడా మళ్ళీ మీరు మార్కెట్ను ఈ మార్కెట్ను చూడండి, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిర్రు, దాదాపు 20 లక్షల పైన కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిర్రు. మరి ఆ పనులు ఎప్పుడైనా వచ్చి పరిశీలించిర్రా? ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి. మరి అప్పుడైనా మీరు క్వాలిటీ కంట్రోల్ అంటే పరిశీలన చేయాలి కదా, నాణ్యత ప్రమాణాలను పరిశీలన చేయాలి కదా. ఇందులో మట్టి పోసి పూర్తిగా నింపాలి, గ్రావెల్స్ వేయాలి ఇందులో. అది వేయకుండా ఆయనకు డబ్బులు ఇచ్చేసిరు. అక్కడ బోర్ వేపిచ్చేసిరు, మోటార్ లేదు, మోటార్కి ఏమో ఎస్టిమేషన్లో చూపించారు. ఇక్కడ అసంపూర్తిగా ఫినిషింగ్ ఉంది. మేము ఆ రోజు చెప్పినాం, సరే అందులో ఏమన్నా కట్టడాలు ఉంటే మాకంటే ముందు కట్టుకున్న వాళ్ళై విడిచిపెట్టి మాకు మార్కింగ్ తోటి మాకు ఇచ్చిన బౌండరీ ప్రకారం మీరు ఫెన్సింగ్ పూర్తి చేయండి అని చెప్పినాం. ఆ ఫెన్సింగ్ కూడా పూర్తి చేయకుండా మీరు ప్రారంభించండి. అదే పదం ఆయన ఎప్పుడు పోయినా మేము దాదాపుగా జిల్లా సంఘం నుంచి వెళ్ళి పలుమార్లు ఆయన కలిసి విన్నవించినా కూడా వారు ప్రారంభించండి ఇదే పదం తప్పిస్తే కానీ మరి మిగిలి ఉన్న డబ్బులు నేను ఎవరి పేరు మీద ఇవ్వమంటారు, లేకుంటే టెండర్కి ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, దీని ఎస్టిమేషన్ ఏంది అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. వారికి ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవాళ జీవాలు ప్రారంభించాలంటే జీవాలతోటే ప్రారంభించాలి. జీవాలకు మరి నీరు ఎవరు తాగిపిస్తారు? ఎవరు ఇవ్వాలి నీరు? అవి ఎండల చావనియా? మరి వాటికి నీటి సౌకర్యం అవసరం లేదా? విద్యుత్ సౌకర్యం, ఆ నీరు రావాలంటే విద్యుత్ కావాలి కదా, మరి విద్యుత్ సౌకర్యం అవసరం లేదా? అవి వాహనాల నుంచి వెళ్ళి దిగేటప్పుడు ర్యాంపులు అవసరం లేదా? మనుషులు మేము ఎట్లా అట్లా ఉంటాం, కానీ జీవాలు ఎలా? మరి ఆ జ్ఞానం కూడా కలెక్టర్ గారికి లేకపోతే ఎట్లా? మరి ఒక ఐఏఎస్ విద్యను చదివారు, మేము కూడా విద్యావంతులమే, ఈ వృత్తి మీద పిహెచ్డి చేసిన వాడిని నేను. ఆ మాత్రం అవగాహన ఉండదా మాకు? ఆ అవగాహనతోటే కదా మేము చెప్పేది. అలాంటి కలెక్టర్కు ఇన్నిసార్లు విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఒక అభివృద్ధి పైన ఆలోచన లేనటువంటి వ్యక్తిగా ముద్రపడుతున్నారు. మీకు తెలుస్తలేదు, ప్రజలలో ఒక అవహేళనగా మిమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులను మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే ప్రజలకు న్యాయమైన అభివృద్ధి లభిస్తుంది. కాబట్టి మీరు వెంటనే ఈ మార్కెట్కి రండి, ఈ మార్కెట్ను పరిశీలన చేయండి. మీరు పరిశీలన చేసి ఇక్కడ వినియోగించిన డబ్బులకు ఎంత విలువ ఉంది, ఇవి ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోండి. ఆ బిల్లులు శాంక్షన్ చేసినటువంటి పశ్చిమవర్ధక శాఖ అధికారులపైన కూడా చర్యలు తీసుకోండి. మీకు ఎన్నిసార్లు లెటర్ పెట్టారని నాణ్యత ప్రమాణాలను పరిశీలించమని దాదాపు 10 లేఖలు పెట్టాం. మా గొర్రె కాపర సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి సుమారు 10 లేఖలు మీకు అందించడం జరిగింది. ఆర్టీఐలో కూడా పెట్టాం. వాటికి పశ్చిమవర్ధక శాఖ ఏం చెప్తుంది? నాకు సంబంధం లేదంటది. ల్యాండ్ ఎవరి పేరు మీద ఉన్నది? పశ్చిమవర్ధక శాఖ పేరు మీద లేదా? పశ్చిమవర్ధక శాఖ పేరు మీద ఉన్నప్పుడు ఆక్రమణకు గురైనప్పుడు చర్యలు ఎవరు తీసుకుంటారు? మీకు మళ్ళీ మీరు చర్యలు తీసుకున్నప్పుడు ఈ భూమిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి, మేము కాపాడుకుంటాం. ఎందుకంటే గతంలో ఎలిగేళ్ళలో చూసాం, సుమారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం 77 ఎకరాలు కేటాయిస్తే 1972లో, మరి మొన్న 2022 నాటికి దానిది ఎకరంన్నరకు, అంటే ఎకరం 22 గుంటలకు వచ్చేసింది. అంటే 75.5 ఎకరాలు
అన్యాక్రాంతం అయిపోయింది. కాబట్టి మా భూములను మేమే కాపాడుకోవాలనే ఒక నినాదంతో ఇలా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం చర్చా వేదిక పెట్టి అందరితోటి కూడా చర్చించి మరి ఒక విధానాన్ని మేము రూపొందించుకోవడం జరిగింది. మరి ఈరోజే కలెక్టర్ని కలుస్తాం. లేని పక్షంలో దీన్ని వారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుంటే మాత్రం మేము 22 తారీఖు రోజున మార్చి ఇదే నెల 22 తారీఖున కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున మరి సిద్ధమవుతామని వారిని డిమాండ్ చేస్తూ మరి పశుసంవర్ధక శాఖ మరి దీని మీద కంప్లైంట్ చేయకుంటే మాత్రం ఆ ఆఫీసును కూడా కలెక్టరేట్ను కూడా మరి గొర్రెల కాపర్లతోటి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి కూడా వారిని కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి దీనికి న్యాయమైనది అంటే ఒక అభివృద్ధి మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో యాదవుల కురుమలకు ఒక ఆలోచన ఉన్నది. ఇవరిదాకా మా పెద్దలు చెప్పిర్రు, ఒక గొర్రెల మేకల వ్యాపారమే కాకుండా దానికి అనుబంధంగా చర్మ పరిశ్రమ, మరి ప్లాస్టిక్ అంటే చెప్పం కానీ గిట్టల నుండి వచ్చేటువంటి నాణ్యమైన షూలను తయారు చేసేటువంటి సోల్ పరిశ్రమ, అలాగే మనకు వేస్టేజీ గొర్రె నుంచి కానీ మేక నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ నుంచి వెళ్ళి మరి ఇలా పండ్ల మొక్కలకు కానీ పూల తోటలకు కానీ నాణ్యమైనటువంటి ఎరువు మరి తీసుకురావచ్చు. అలాంటి పరిశ్రమ, మరి మీట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిటు, ఇట్లా అనుబంధంగా చాలా పరిశ్రమలు వస్తాయి. వాటికి కూడా మేము భూములను పరిశీలన చేసి వాటికి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పరిశ్రమలు ఎక్కడుంటే అవి ప్రజలకు కూడా శ్రేయస్కరంగా ఉంటాయి అనే ఆలోచనతో వాటిని కూడా ఒక ఆలోచనతో చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ రాజకీయ వ్యవస్థలు వీటికి గొర్రెల కాపర్లకు కానీ ఇతర వర్గాలకు కానీ మంచి చేయాలనంటే వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేషన్ కావాలి. మరి ఇలా ఇంత పెద్ద ఎత్తున మేము చర్చా వేదిక పెట్టినామంటే మీరు ఆలోచన చేసుకోవాలి. మరి మా స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి వాటిని వెంటనే ఇంకా మిగతా మార్కెట్లకు కూడా ఆర్డర్ కాపీలు ఇవ్వాలి. మేము త్వరలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లోనికి వెళ్ళబోతున్నాం. నాబార్డుకు అనుసంధానంగా మేము ఇక్కడ డెవలప్మెంట్ను చూపించబోతున్నాం. మా ప్రణాళికలు మాతో చర్చించండి. దీని ద్వారా ఏ విధంగా లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయండి. ఇలా మేము రాష్ట్రంలో కూడా చెప్పినాం, ఈ విధానాన్ని మేమైతే గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఏదైతే విధానంతో ఆలోచన చేస్తుందో అత్యంత లాభదాయకమైనటువంటి శాఖ ఏది అంటే ప్రభుత్వానికి మద్యం శాఖ, అబ్కారీ శాఖ. మరి దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పశుసంవర్ధక శాఖ ఇవ్వగలుగుతుంది. దానికి మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. మీరు వీటిని పరిగణలోకి తీసుకొని మీరు మాతో చర్చించండి. చర్చించినప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం. మాకు డాక్టరేట్లు అట్టుగా రాలే, వాటి మీద చాలా సంవత్సరాల నుంచి పరిశోధన చేసినాం, స్టడీ చేసినాం, అంటే అధ్యయనం చేసి కొన్ని విధానాలను మేము రూపొందించి పలుమార్లు ప్రభుత్వాలకు కూడా, గత ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, మేము లేఖల ద్వారా కానీ మా డాక్యుమెంటరీ ద్వారా కానీ వాళ్ళకు వివరించడం జరిగింది. మరి ఆ వివరించినటువంటి అవన్నీ చెత్తపుట్టలకు పోతున్నాయి. కాబట్టి ఇవి ఇప్పటికైనా కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు కానీ వెంటనే ఆలోచన చేసి మా డబ్బులను వినియోగించి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు అయ్యేది ఉంటే మా ఎఫ్ఓల ద్వారా త్వరలో మేము ఇక్కడ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవస్థను మేము ప్రారంభించుకుంటామని చెప్పేసి వారికి విన్నవిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా గొర్రెల కాపర్ల సంఘాల సభ్యులకు మరియు ప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా కుందనపల్లి మార్కెట్ యార్డు నందు గొర్రెల కాపర్ల సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏమనగా, ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా గొర్రెలు మేకల కాస్తూ జీవనోపాధి గడుపుకుంటున్నారు. వారికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా ప్రభుత్వం ద్వారా మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడానికి స్థలాలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటు అయినట్లయితే వాళ్ళ యాదవ కుటుంబాలు ఉపాధి పొందడానికి వాళ్ళ
జీవనోపాధి పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఇట్లా ఇప్పటికే కుందనపల్లి మార్కెట్ ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాళశ్రీరాంపూర్ మండలం, జూలపల్లి మండలం, ఎలిగేడు మండలం, ఓదెల మండలం, ధర్మారం ఇట్లా అన్ని మండలాల్లో కూడా ఈ మార్కెట్ యార్డ్లు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి కుల వృత్తిని యాదవ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని యాదవులకు ఈ మార్కెట్లకు స్థలాలు ఇచ్చుకుంటూ ఎఫ్ఈఓ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినట్లయితే యాదవులు జీవనోపాధి పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి యాదవ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేటి సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు సలేంద్ర రామన్న, మాజీ ఏపీటీసీ, ముఖ్య అతిథి ఎక్స్ఎంపీపీ సంపతన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యాదవ్ బంధువులందరికీ, పాత్రికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేటి కంప్యూటర్ యుగంలో నూతన ఒరవడిలకు, నూతనంగా కొత్త మార్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా కొత్తగా యాదవులకు నిరుద్యోగం, వృత్తి గొర్రెల కాపరి కాబట్టి ఆ వృత్తి గొర్రెల కాపర్లకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ ఉన్నటువంటి భూములన్నిటినీ ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, సింగరేణి, కేశరం ఫ్యాక్టరీ ఈ భూములన్నీ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇండస్ట్రియల్గా ఏర్పడ్డాయి. దానిలో భాగంగా ఈ పారిశ్రామిక ప్రాంతం వైపే ఈ గొర్రె మాంసం ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేసి ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఈ కాపర్లను వృత్తిరీత్యా వదలకుండా వృత్తిలో భాగం చేసి వృత్తిలో భాగంగా సభ్యులను మన ఆర్థికంగా బలపరచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద స్కీములలో నాబార్డుకు సంబంధించినటువంటి స్కీములు ఎన్నిళ్ళము కానీ ఇంకా చిన్న చిన్న 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు 50% సబ్సిడీతో, అదేవిధంగా మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి 2 కోట్లు 75% సబ్సిడీతో ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ఈ గొర్రెల కాపర్లకు అండగా నిలవాలని, ఆ గొర్రెల కాపర్లకు మార్కెట్లు కూడా వృత్తిపరంగా వేరే వాళ్ళు ఈ వృత్తిలో లేరు కనుక వృత్తిపరంగా వీళ్ళనే ఆర్థికంగా బలపరచాలని మార్కెట్లు ఏర్పాటు చేసి మార్కెట్ను పెద్దపల్లి జిల్లాలో 2 మండలాలకు ఒక మార్కెట్గా చేసి వారి ద్వారా మార్కెట్ యార్డ్లను డైరెక్టర్లుగా చేసి డైరెక్ట్ గ్రామాలలో సొసైటీల ద్వారా మండలాలలో మార్కెట్ ద్వారా ఎఫ్ఓ కంపెనీ ద్వారా ఇది ఒక బృహత్తరమైన ప్రణాళిక తయారు చేసి నాబార్డుకు అనుసంధానం చేసి నాబార్డు ద్వారా ఈ ప్రాజెక్టును ఇండస్ట్రియల్ ప్రాంతంగా చేయాలనేది ఒక ప్రభుత్వ ప్రణాళిక. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవులను కూడా కష్టంతో ముందుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే దాని కొన్ని అడ్డంకులు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఓట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఓట్లకు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు కానీ
కొందరు స్వార్థం కొరకు వ్యక్తులు కానీ దాన్ని పక్కదారి పట్టించే కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మర్చిపోయి అందరం కలిసి ఉండి, రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రేపు ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ, రేపు ఇంకో పార్టీ. ఉన్న పార్టీలందరికీ మేము ఆహ్వానమే, పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇంట్లో సభ్యత్వమే, ఎవరిని కూడా కాదా అనేది లేదు. ఇది మన సొమ్ము ప్రభుత్వాలకు పోతుంది, ప్రభుత్వాల సొమ్ము మనకు వస్తుంది. ఎవరిని అయ్యే జాగిరి ఎవరి ఇంటికెళ్ళే వాళ్ళు ఇటు పెడతలేరు. దాన్ని మనం విస్తరించి ఎట్లా వినియోగించుకోవాలనే పద్ధతిలో మనం పోవాలి తప్ప దాంట్లో అందులో పొత్తున్నాడు వీళ్ళు ఇళ్ళ పొత్తున్నారు అని ఆలోచించకుండా ఇదంతా ఈ సంస్థ మనది, ఈ సంస్థ మనదనే లెవెల్లో పోతే ఇది ఈ సంస్థ ఈ మాంస పరిశ్రమ అతిపెద్దది, ఎక్స్పోర్ట్ స్థాయికి పోయే స్థితిలో ఉన్నది. కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ స్థాయిలో దానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ భవిష్యత్తులో గొర్రె ద్వారా వచ్చేటువంటి మౌలిక సదుపాయాలకు, గొర్రె ద్వారా వచ్చేటువంటి ఉన్ని, గొర్రె ద్వారా వచ్చేటువంటి కసరు, గొర్రె ద్వారా వచ్చేటువంటి గెట్టెలు ఇవన్నీ వినియోగించుకుంటే గొర్రెలలో పోయేది ఏం నష్టం కూడా రాదు. దీనికి ఇండస్ట్రియల్ పర్పస్లో పైనుండి మన కంపెనీ ద్వారా లాభాలు వస్తాయి. కాబట్టి కొద్దిగా దీన్ని దీర్ఘంగా నాయకులు కానీ మన సంఘ బంధువులు కానీ అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యుడు కానీ పక్కన ఉన్నటువంటి ఇంకో శాసనసభ్యుడు కానీ ఇంకో పక్కకు ఉన్నటువంటి శాసనసభ్యుడు ముగ్గురు ఉన్నారు, ఒక మంత్రి గారు కూడా విన్నవించుకుంటూ దీనికి ఉన్నటువంటి మాకు సహకరించాలని ఆ ముగ్గురికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, కలెక్టర్ గారు కూడా ఇదివరకు ఉన్నటువంటి కలెక్టర్లకు ఇద్దరికి రిప్రజెంట్ చేసినాం, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి సమస్యలో సొసైటీల ద్వారా వచ్చినటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి సభ్యత్వంలో భాగంగా మాకు ఉన్నటువంటి పైసలు గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు నీకు ఆ స్థాయికి పోయే పైసలు మాకు కూడా గ్రామ పంచాయతీ సొసైటీ ద్వారా మేము కట్టే ఆ రుసుము హైదరాబాద్కు ఉన్నటువంటి మా పశుసంవర్ధక శాఖ కార్పొరేషన్కు కూడా కొంత జమ అయి ఉంటుంది. ఆ వచ్చినటువంటి పైసలే 25 లక్షలు ఇక్కడికి ఇచ్చిరు తప్ప మాకు ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేయలేదు. దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పైసలు 18 లక్షలు ఖర్చు అయినాయి. ఆ 18 లక్షలలో ఇంకా 7 లక్షలు ఉన్నాయి. ఆ 7 లక్షలు కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను ఆ 7 లక్షలతోటి వెళ్ళి శాంక్షన్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కూడా కోరుతూ, ఇంకా ఉన్నటువంటి నిధులు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఈ సమస్యను పరిష్కరించే కొరకు కలెక్టర్ దూరదృష్టితో ఆలోచించి తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకోవాలనే మేము దానికి అనుగుణంగా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం. లేని ఎడల కలెక్టరేట్ను ముట్టడించే కొరకు ఎప్పుడు కూడా మేము వెనకాడము. మేము ఉన్నది ఈ చిన్న జాతి అని అనుకోవద్దు. మేము యాదవులో ప్రతి ఏ ఊళ్ళో కూడా లేని కడప ఉండదు. ఆ కడపలో కూడా ఏ 200 300 లేకుండా ఏ ఊళ్ళో కూడా ఉండము. మీకు ఉన్నటువంటి మా జాతిని మేలు కొలిపి యువతరాన్ని పక్కదో పట్టియకుండా మేము వృత్తిలో భాగస్వామ్యం చేసుకుంటున్నాం. కాబట్టి మాకు తక్షణమే దీన్ని పరిష్కరించాలని కలెక్టర్ గారిని మరీ కోరుతూ, లేని ఎడల కలెక్టరేట్ ముట్టడించే కొరకు ఇక గొల్లోని తిక్క తెలుసు, గొల్లోడి తిక్క దునికితే ఈ పోలీసు వాళ్ళను, ఈ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి వేరేటోళ్ళను కూడా దేన్ని కూడా క్షమించరు. ఒక పారి గుర్తుపడితే నీకు అన్నిటికి కూడా వెనక ముందు కాకుండా వెనకడొక శాస్త్రం ఉండేది. ఆ శాస్త్రం ఏంటిదంటే చదువుకోనోడు గుర్రగష్టోడు ఇద్దరు కలిసిపోయారట. ఇద్దరు కలిసిపోయి అది ఏందిరా అంటే ఇక్కడ అంటే ఎందుకురా అంటే చదువుకున్నోడు ఆలోచిస్తాడు. చదువుకున్నోడు ఇలా సంపంగానే కోర్టుకు పోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, నాయకుని దగ్గర పోవాలి, ఖర్చు పెట్టాలి. అది అన్ని లోపల గొల్లోడు ఏం చేసినట, గుట్టకున్నోడు వాడు ఈ ఆలోచించే లోపల గొల్లోడు చంపిండట, వచ్చిండట జైలుకు పోయి. అసలు తిక్క మాది. ఆ ఈ తిక్క గుణాన్ని మనం మమ్మల్ని పరిష్కరించకూర్రి. మేము కలెక్టరేట్ ముట్టడిస్తే కూడా కలెక్టరేట్లు గొర్రెలను మందను తీసుకొచ్చి మొత్తం కలెక్టరేట్లో జొర్రగొట్టి కలెక్టరేట్నే మార్కెట్గా ఉపయోగించుకుంటామని ఇది లాస్ట్ ప్రయోజనంగా మీకు హెచ్చరిక జారీ చేస్తాము.